సో దేవుని మహాప్రేమ అనే గదిలో 2 గొప్ప ఐశ్వర్యములు ఉంది. ఒకటి కరుణ, మరొకటి కృప. మన పాపానికి తగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు ఆపాడే. ఆ దైవ స్వభావమే ఏమిటి? కనికరం. అందుకే మనం వెంటనే సచ్చి నరకానికి పోకుండా ఈ భూమి మీద బతుకున్నాం. దేవుడు తన కనికరముతో మనం దేనికి యోగ్యులమో దాన్ని మనకి ఇవ్వలేదు. అది కనికరం. మనం దేనికి యోగ్యులము? శిక్షకు యోగ్యులము, నరకానికి పాత్రులము. కానీ దేవుడు దాన్ని మనకు ఇవ్వలేదు. మనం దేనికి యోగ్యులమో దాన్ని మనకు ఇవ్వలేదు. అది దేవుని యొక్క కనికరం. దేవుడు తన కృపతో మనం దేనికి యోగ్యులము కాదో దాన్ని మనకి ఇచ్చాడు. అదే కృప అంటే. మనం దేనికి యోగ్యులము కాదు? రక్షణకు యోగ్యులం కాదు, నీతి మంతులకి మనం యోగ్యులము కాదు, దేవుని బిడ్డని పిలువబడేదానికి మనం యోగ్యులము కాదు, పరలోకానికి మనం యోగ్యులము కాదు, యేసయ్యతో కూడా కూర్చునే దానికి మనకు యోగ్యత లేదు. కానీ దేవుడు వాటన్నిటిని మనకి ఇచ్చాడు. దాన్నే కృప అంటాము. సో దేవుని కనికరం మనల్ని క్షమించింది, దేవుని కృప మనల్ని రక్షించింది, దేవుని ప్రేమ మనల్ని హెచ్చించింది. ఈ మూడింటిని కలిపి ఒకే మాటలో చెప్పాలంటే మహాప్రేమ.